రాతి గుహలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దేవత గురించి తెలుసుకుందాం. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండల మధ్య గుహలో కొలువైన తల్లి గుబ్బల మంగమ్మ. గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న అమ్మకు వరాలిచ్చే దేవతగా పేరు. ప్రతి ఆది మంగళవారాల్లో అమ్మ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల పాల్వంచ అటవీ ప్రాంతం నడుమ దట్టమైన అటవీ ప్రదేశం నందు ఆలయ పరిసరాలు ప్రకృతి అందాలతో ఎటు చూసినా పొడవైన చెట్లు, చుట్టూ ఎత్తైన కొండలు, కోణలు, గలగలపారే సెలయేటి సవడుల నడుమ ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది ఆ తల్లి. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుచుకుంటూ గిరిజనులకు కొంగు బంగారంగా తరతరాలుగా పూజలందుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. గుబ్బల మంగమ్మ తల్లి ప్రత్యేకత గుడి పైభాగం నుంచి ఏడాది పొడవునా నీటిధారలు జాలువారుతూ ఉండి మరింత రమణీయత ఉట్టిపడుతుంది. ఇక్కడ గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడ్నుంచి వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. అయితే మోకాళ్లలోతు నీళ్లలో నడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు గుబ్బల మంగమ్మ తల్లి మీద అపార నమ్మకం కలిగి ఉంటారు. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం సీతారామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెప్తారు. ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలో వెలిసినట్లు పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆలయానికి దగ్గరలో 2 మామిడి చెట్లని రామలక్ష్మణులుగా భక్తులు పిలుచుకుంటుంటారు. అరణ్యవాస కాలంలో పాండవులు కూడా ఈ అడవిలో కొన్ని రోజులు సంచరించారని చెప్తారు. ఇక్కడ భీముడి పాదముద్రలు మనం ఇప్పటికీ గమనించవచ్చు. ఈ ఆలయం త్రేతాయుగం నుండి ఉందని నమ్ముతారు. పూర్వం రాక్షసులు కూడా ఈ ప్రాంతంలో సంచరించేవారని, వారికి గొడవలు పెరిగి పెద్ద యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల పోరులో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందని, దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించిందని, ఆమె ఆగ్రహ జ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలంతా దిగివచ్చి ప్రార్థనలు చేసి అమ్మను శాంతింపచేశారని స్థలపురాణం చెప్తుంది. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మలు కూడా వెలిసినట్లు చెప్తారు. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి అనే ఆసామికి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్లారు. సేకరించిన వెదురుతో ఎడ్లబండపై తిరుగు ప్రయాణం అవుతుండగా తోవలో బండి తిరగబడింది. బండి తిరగబడిన దాని గురించి ఎంత ఆలోచించినా అతనికి అంతు చిక్కలేదు. ఇక బండి ఎత్తుకొని తిరిగి ఇంటికి చేరుకొని ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కల్లో కనిపించి అడవిలో సెలయేటి మధ్యనున్న గుబ్బలు గుబ్బలుగా ఉండే రాతి గుహలో తాను కొలువైనట్లు చెప్పిందట. తెల్లవారుజామునే కృష్ణమూర్తి గ్రామస్తులతో కలిసి అడవికి వెళ్లి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై దర్శనమిచ్చిందని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్తూ ఉంటారు. ఆ గిరిజన ప్రజలు అప్పట్నుంచి మంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఆ తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసిన మంగమ్మ తల్లి గురించి ప్రచారం చేయడంతో భక్తుల రాక క్రమక్రమంగా పెరిగింది. జంగారెడ్డిగూడానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. దూర ప్రాంతాల వారు జిల్లా కేంద్రం ఏలూరు వరకు ట్రైన్లో రావచ్చు. అక్కడ్నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని జంగారెడ్డిగూడెం వరకు బస్సులో చేరుకొని మంగమ్మ తల్లి ఆలయానికి చేరుకోవచ్చు. ప్రతి మంగళవారం, ఆదివారం వచ్చే భక్తులతో ఆ ప్రదేశమంతా వనభోజనాలను తలపిస్తుంది. ఎవరికి వారు చెట్ల కింద వంట సామాగ్రితో అక్కడే వండుకొని సాయంత్రం వరకు ఇక్కడే విడిది చేస్తారు. గుహలో కొలువైన మంగమ్మ తల్లి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.